పర్యావరణ పరిరక్షణ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం ఉద్దేశం ఏమంటే మొత్తం మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో చెట్లను నాటండి, చెట్లను పరిరక్షించండి, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడండి అని చెప్పి పిలుపివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా బద్వేల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం అధికారులందరూ కూడా చెట్లు నాటేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా చెట్లు నాటేటువంటి కార్యక్రమం ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారు ఊరికే ఫోటోకు మాత్రం పోజ్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాడని చెప్పి మాకు అర్థమవుతూ ఉంది. అందుకు కారణం ఏదైతే ఫారెస్ట్లో తెచ్చినటువంటి చెట్లను నాటేటువంటి కార్యక్రమం తీసుకోవడం మంచిదే, బాగుంది. అయితే ఆ చెట్లు ఎక్కడ నాటారు, ఎన్ని నాటారు అనేటువంటి అంచనా లేకుండా ఫోటో తీసుకొని వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో బద్వేల్ మున్సిపాలిటీ కమిషనర్ గారు బాగా బద్వేల్ పట్టణాన్ని చెట్లు నాటించాడు. బద్వేల్ పట్టణం ఇంకా పచ్చదనం అయిపోతుంది, బద్వేల్ పట్టణ ప్రజల ఆరోగ్యాలు కాపాడడానికి కమిషనరు మొదలుపెట్టాడని చెప్పి చెప్తా ఉన్నటువంటి కమిషనర్ గారు ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, మీ మున్సిపాలిటీ పరిధిలోనే వందల చెట్లు, దాదాపు 500 పైబడి చెట్లు చచ్చిపోయి మొత్తం పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి చెట్లన్నీ కూడా ఈ బద్వేల్ మున్సిపాలిటీలో మీ ఆఫీసు దగ్గరే మొత్తం ఆఫీసు చుట్టూ వంకల్లో, కాలువల్లో, గుంతల్లో చెట్లను విసిరేసి ఈ చెట్లకు సాగుకు కమిషనర్ గారు కారణమయ్యారు తప్ప చెట్లు నాటినటువంటి పాపాన పోలేదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఇవాళ చెట్లు ఒకటారో నాటినా కూడా మొత్తం వాటికి నీళ్లు పోసేటువంటి పరిస్థితి లేదు. మీ ఆఫీసు పక్కనే కాంపౌండ్ వాళ్ళ చుట్టూ నాటినటువంటి చెట్లకు నీళ్ళే పోయకపోతే మీరు బద్వేల్ పట్టణం అంతా నాటినటువంటి చెట్లకు నీళ్లు పోసే దిక్కెవరని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అందుకని ఇవాళ కమిషనర్ గారు చేసినటువంటి తప్పుకు ఏదైతే ఫారెస్ట్లో ఉంటే సామాన్య ప్రజలు పోతే ఆధార్ కార్డు ఇచ్చి చెట్లు తెచ్చుకొని నాటుకోవాలి. మరి కమిషనర్ గారు ఇన్ని చెట్లను వృధా చేసి ఈ చెట్లకు కారణమైనటువంటి కమిషనర్ గారి పైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి, ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలి, పర్యావరణ పరిరక్షణ అధికారులు కమిషనర్ పైన ఈ చెట్లను చావడానికి కారణం ఏంటి, ఎందుకు నాటలేదు, ఎన్ని చెట్లు తెచ్చారు, 500 పైబడి చెట్లను చంపేస్తే ఇంకా ఎన్ని చెట్లు తెలియకుండా చనిపోయాయి అనేటువంటి భావన మాకు కలుగుతూ ఉంది. కాబట్టి ఈ కమిషనర్ గారి పైన తక్షణం ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు ఇక మీదట చేయకుండా కమిషనర్ గారికి ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. లేదు కాదు కూడదంటే మాత్రం సిపిఐ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.